జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు ఒక విధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ మాత్రం రాజకీయాలకు కంప్లీట్గా దూరంగా ఉంటున్నాడు. సో మరి రాజకీయాల గురించి, రాజకీయ పార్టీల గురించి జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అవి విన్న తర్వాత చాలామంది ఫ్యాన్స్ కూడా హట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది అండ్ టీడీపీ పార్టీలో చూస్తే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు ఇప్పటికీ చాలామంది కూడా ఉన్నారు. సో అదే క్రమంలో మనం చూసుకుంటే 2009 ఆ టైంలో టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన మాత్రం ప్రచారం చేయడం కానీ, అందులో పాల్గొనడం కానీ ఇలాంతా కూడా జరిపించాడు. సో ఎప్పుడైతే ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మళ్ళీ పార్టీలకు సంబంధించి ప్రచారం కావచ్చు, వాళ్ళకి మద్దతుగా ఏదైనా ప్రకటన చేయడం కావచ్చు, ఇలాంటివి ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ చేయలేదు. సో మరి దానికి సంబంధించి చాలామంది కూడా ఫ్యాన్స్ చాలా మటుకు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్, సో మరి తాత దగ్గర మనవడుగా జూనియర్ ఎన్టీఆర్ని పిలుచుకుంటూ ఉంటాం. సో తను సినిమాలు చేశాడు, ఇక్కడ సీఎం అయ్యాడు, ఆంధ్రప్రదేశ్లో పార్టీని నెలకొల్పాడు. సో మరి తను ఈ విధంగా చేసినప్పుడు తాత దగ్గర మనవడు అనుకున్నప్పుడు ఈయన కూడా తన తాత స్థాపించిన పార్టీకి సపోర్ట్ తెలపాలి కదా, దానికి కూడా సపోర్ట్ చేస్తే అందరూ కూడా ఒక విధంగా ముఖ్యమైన గౌరవం ఉంటుంది కదా అనే విధంగా చాలామంది కూడా అనుకుంటున్నారు. సో అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ముఖ్యంగా రాజకీయాల పరంగా దృష్టి పెట్టడం కానీ, రాజకీయాలకు వెళ్ళడం కానీ ఎక్కువగా ఆయన మాత్రం దృష్టి పెట్టడం లేదు. సో దాని గురించి రీసెంట్గా ఒక ప్రకటన కూడా చేశాడు. ఎందుకంటే నాకు ముఖ్యంగా నా ముందు వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ ఏంటంటే అది సినిమాలు మాత్రమే, వన్ ఆఫ్ ది ఓన్లీ చాయిస్ సినిమాలు మాత్రమే, నేను సినిమాలే చేస్తాను, రాజకీయాలు నెక్స్ట్ పాయింట్, సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు ఏదైనా ఉన్నా కూడా చూసుకుంటాను, ప్రజెంట్ మాత్రం రాజకీయాల పరంగా వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ నా కంప్లీట్ దృష్టి అంతా కూడా సినిమాల పరంగానే, మంచి మంచి సినిమాలు చేయాలి, నా ఫ్యాన్స్ ఇప్పుడు లక్షలాది మంది కూడా ఫ్యాన్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, నాకు తగ్గట్టు సినిమాలు, నా కథకు తగ్గట్టు డైరెక్టర్లు కానీ, అంటే నాకు తగ్గట్టు డైరెక్టర్లు కూడా కథలు తీసుకురావాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను వాళ్ళ ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా వెయిట్ చేయడం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్. ఒక విధంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు రీసెంట్గానే దేవరా సినిమా కూడా రిలీజ్ అయింది. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఎక్కువగా హైప్ క్రియేట్ అవ్వడం వలనో, లేకపోతే వాళ్ళు పర్సనల్గా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వలనో కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదనే చాలామంది కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. సో మరి ఈ విధంగా డిసప్పాయింట్ కాకుండా వాళ్ళ ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకుంటున్నారు, ఫ్యాన్స్ ఎన్టీఆర్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు, ఇలాంటి పరంగా నేను ముందుకెళ్తాను. సో మరి నా కంప్లీట్ దృష్టి అంతా కూడా సినిమాల పరంగానే ఉంటుంది, రాజకీయాలు మాత్రం సెకండ్ పాయింట్, సెకండ్ ఆప్షన్గా రాజకీయాలని చూస్తాను అనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆయన చెప్పిన ఈ మాటలు, రాజకీయాల గురించి చెప్పిన మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి.